ఓకే. దేవునికి వందనాలు. అందరికీ మరొకసారి వందనాలు. ఆ దేవాది దేవుడు మళ్ళీ ఒక చిన్న మందగా కూడి ఆయన స్తుతించే కృప ఈ పునరుత్థాన దినమున మరొకసారి దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, లోకంలో పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మనం. నిర్విచారంగా ఉన్న పట్టణానికి శ్రమ అని చెప్పి అన్నారు. కాబట్టి నిర్విచారంగా ఉండటం కాదు గాని ఎప్పటికప్పుడు మన సిద్ధపాటు చూసుకుంటూ లోకంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఎప్పుడు కూడా ప్రేయర్ చేయాలి. ఎందుకంటే పౌలు గారు గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం అంటాడు, ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ పోగొట్టుకోవద్దు, మళ్ళీ దాస్యం అనే కాడి క్రిందకి రావద్దు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఆయా రాష్ట్రాల కోర్టులు కానివ్వండి, ఇచ్చే జడ్జిమెంట్స్ అన్ని కూడా క్రైస్తవులు డైరెక్ట్ గా వచ్చే చర్చిలో ఆరాధించుకోవటానికి చాలా నిబంధనలు అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. అవి మీ అందరికీ నాకంటే కూడా బాగా తెలుసు, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ క్రైస్తవ వివాహం చేసుకున్నట్టయితే అతని రిజర్వేషన్ రద్దు అవుతుందని, అదేవిధంగా చాలా చాలా ఇక నేను చెప్పలేను. కానీ అంటే నేను క్రైస్తవుని నిర్భయంగా నేను బీసీసీ అని చెప్పుకుంటానికి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చర్చెస్కి వెళ్లే పరిస్థితులు త్వరలో రానున్నాయి. ఆమోస్ గ్రంథంలో చెప్పినట్టుగా వాక్యమునకు క్షామం వచ్చే రోజులు రాబోతున్నాయి అన్నారు. వస్తున్నాయి, వచ్చేసినాయి కూడా. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన, ఆ నేను మొన్న ఒక న్యూస్ వింటా ఉంటే అక్కడ కొరియా, సౌత్ కొరియా అయి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంచుమించు మనతో పాటే ఇండిపెండెన్స్ వచ్చింది కాస్త దగ్గరగా. కానీ వాళ్ళ గృహాల్లో ఫ్యామిలీ ప్రేయర్ లో వృద్ధుల దగ్గర నుంచి చంటి బిడ్డల వరకు కూడా వాళ్ళు పొందినటువంటి భౌతిక స్వాతంత్రాన్ని గురించి, ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోకుండా ఉండే కృప అనుగ్రహించు తండ్రి అని చెప్పి ప్రార్థిస్తారట. ఆ స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలియని బిడ్డలు కూడా ప్రార్థిస్తారు. అది అలవాటు అయిపోయింది వాళ్ళ పిల్లలకి. మనం రెండు రకాల ప్రార్థనలు కూడా చేయాలి. ఆ స్వాతంత్ర్యం, అదే విధంగా మనకి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కూడా. ఎంతో మేడం గారు పాడిన పాటలో, ఏం చెల్లించిన రుణం తీర్చుకోగలను, రక్షణ పాత్ర చేత పుచ్చుకుని అని రెండోది, కపట వేషధారణ లేని హృదయాన్ని నీకు ఇచ్చిన చాలున అని చెప్పి, ఆ కపట వేషధారణ లేనటువంటి హృదయాలతో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చేద్దాం అందరం. కన్నీటి ప్రార్థన చేయవలసిన రోజులు వచ్చినాయి. అంగలార్పు చేసే స్త్రీలను తీసుకురండి అని చెప్పి అన్నారు ఇర్మియా గ్రంథకర్త. అంగలార్పు చేయవలసిన దినాలు క్రైస్తవులుగా మనకు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నానులే అని చెప్పి అనుకోకుండా, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంత చక్కగా బహిరంగంగా మనం ప్రేర్ చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, ఆ రోజులు మనం పోగొట్టుకోకుండా కంటిన్యూస్ ఉండాలని చెప్పి ప్రార్థిద్దాం. దేవుడు తప్పకుండా మరో ఆలకిస్తాడు. థ్యాంక్ యూ. ఈ రోజు మూలవాక్యం హెబ్రీ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం నుంచి 40వ వచనం వరకు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు నాన్న. కాలములు సమయములు నీ చేతిలో ఉన్నాయి తండ్రి. ప్రవక్త అయిన యెషయా దగ్గర నుంచి కూడా నాయన శేషమే మిగులుతుందని చెప్పు నాయన. నిజమే, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే శేషమే మిగిలే రోజులు కనపడుతూ ఉన్నాయి తండ్రి. ఆ శేషంలో మేముండే కృప దయచేయండి తండ్రి. ఆయన రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి ఇరుకు ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తిని, నీ నామాన్ని ప్రకటించగలిగే శక్తి, నీకు సాక్షులుగా ఉండగలిగే శక్తిని మాకు దయచేయండి. ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాయన వాక్య ధ్యానం చేస్తూ ఉంటాడుగా పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్యం ధ్యానిస్తున్న నాకు, ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్యాంతమని నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి
లాస్ట్ వీక్ మనం హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే టాపిక్ మనం ధ్యానించుకున్నాం. నిజమే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో ఆ థియరీ అంతా చెప్పి విశ్వాసం గురించి అప్లికేషన్ అనేది, విశ్వాసం అప్లికేషన్ ఎలా చేయాలి, విశ్వాసం ఉంటేనే కాదు అప్లికేషన్ మనం ఎలా చేయాలి, మన జీవితాల్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది వివరించి చెప్పడం 11వ అధ్యాయంలో జరిగింది. మనం ఈ 11వ అధ్యాయంలో ప్రారంభంలో విశ్వాసం అనే అంశానికి డెఫినేషన్ మనం ధ్యానించుకున్నాం. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్పి, అదే విధంగా అసలు క్రైస్తవ విశ్వాసం అంటే ఒక బ్లైండ్ ఫెయిత్ కాదు. అది ఆయా వ్యక్తులకి దేవునితో ఉన్న సాన్నిహిత్యం, వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లు ద్వారా విశ్వాసం స్థిరపరచబడటం, అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినటువంటి వాక్యాలను బట్టి విశ్వాసం స్థిరపరచబడటం. రెండో అంశం ఏంటంటే ఆ ఫెయిత్ అనే దానికి, విశ్వాసానికి ఈ లోక సంబంధమైన జ్ఞానానికి విరుద్ధం. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో విశ్వాసాన్ని మనం సరిపోల్చలేము. అలాగే నిజమైన విశ్వాసం మరణ సమయంలో కూడా వెనుతిరిగే పిరికి స్వభావం ఆ విశ్వాసకి ఇవ్వదు అనే అంశాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. అలాగే నలుగురు గురించి ధ్యానించుకున్నాం. హెబేలు అర్పించినటువంటి విశ్వాసంతో కూడిన అర్పణ, హనోకు విశ్వాసంతో కూడిన నడక ఫెలోషిప్, నోవాహు విశ్వాసంతో కూడిన క్రియ ఓడ నిర్మాణం సువార్త ప్రకటన, అదేవిధంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఏ విధంగా ప్రకటించబడ్డాడు దేవుని చేతని. ఈ నలుగురు జీవితాల్ని కీ పాయింట్స్ ఒక్కొక్కటి మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ జీవితాల గురించి చర్చించాలంటే, ధ్యానించాలంటే ఒక్కొక్క జీవితమే 1 year పడుతుంది. కాబట్టి కీ పాయింట్స్ మాత్రమే మనం ధ్యానించుకున్నాం. ఇక ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ పౌల్ గారు ఏం చేస్తున్నారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి విశ్వాస వీరులు ఎవరిని చూపిస్తున్నారు అంటే కంప్లీట్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి హీరోస్ మాత్రమే, హెబేలు మొదలుకుని ఆ చివరి వరకు కూడా ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ హీరోస్ ని, విశ్వాస వీరుల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా యూదుల గురించి ముఖ్యంగా రాయబడినటువంటి పత్రిక కాబట్టి, ఆ క్రైస్తవ మార్గంలోకి వచ్చి వెనుతిరిగిపోతున్న యూదులు ఉద్దేశించి రాసినటువంటి పత్రిక కాబట్టి, వాళ్ళకి ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే చాలా విలువ ఇచ్చే వ్యక్తులు. కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ విశ్వాస వీరుల చరిత్రని చూపించి వీరిలో విశ్వాసాన్ని, కొడిగట్టిపోతున్నటువంటి విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పౌల్ గారు ఈ అధ్యాయం అంతా కూడా చెప్పడం జరిగింది. ఇక 20వ అధ్యాయానికి వచ్చాడు. 20వ వచనంకి వచ్చేటప్పటికి 19వ వచనం వరకు మనం చూసాం. 20వ వచనం వరకు వస్తే విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించెను. మనందరికీ తెలుసు, ఇస్సాకుకి పెద్ద కుమారుడు యాషావు, చిన్న కుమారుడు యాకోబు. సరే, ఏదైతేనే మోసపూరితంగా యాషావుని మోసం చేసి యాకోబు వచ్చినప్పటికీ కూడా అది దేవుని ప్రణాళిక కాబట్టి జరగబోవు సంగతులు బట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇస్సాకు జరగబోవు సంగతులను బట్టి విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించాను. ఇస్సాకు జరగబోయే సంగతులు ఎలా తెలిసినాయి అంటే 25వ అధ్యాయం వరకు ఆదికాండలో అబ్రహాం జీవిత చరిత్ర చూస్తాం. ఆ తర్వాత 26వ అధ్యాయంలో ఇస్సాకు జీవిత చరిత్ర ప్రారంభమవుతుంది. అక్కడ 26వ అధ్యాయం మొదటి వచనంలోనే అంటాడు, అబ్రహాము మరణించిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను అని చెప్పి. ఆ తర్వాత 2వ వచనంలో ఒక సంఘటన జరుగుద్ది. అక్కడ గెరారు అనే ప్రాంతంలో, అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ గెరారు అనే ప్రాంతం గురించి అబ్రహాం చెప్పిన మాట, ఇక్కడ ప్రజలకు భయభక్తులు లేవు కాబట్టి నా భార్య అయిన శారాను చెల్లెలని చెప్పానని ఎక్కడైతే చెప్పాడో అదే ప్రాంతంలో ఇస్సాకు ఉన్నప్పుడు అక్కడ కరువు వచ్చింది. అబ్రహాం రోజులోనూ వచ్చిన కరువు, ఇస్సాకు రోజులోనూ కరువు వచ్చింది. సహజంగా ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇస్సాకుతో 26వ అధ్యాయంలో, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకు, నేను ఇక్కడ ఉండమంటున్నాను, ఇక్కడే ఉండు, నేను ఇక్కడ ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములంత విస్తారమైన వాటిగా నేను వారిగా ఆశీర్వదిస్తాను, ఎందుకంటే నీ తండ్రితో నేను చేసిన నిబంధన, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. ఇస్సాకు అక్కడే ఉండటం జరిగింది. 26వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేటప్పటికి ఇస్సాకు విత్తగా 100 ఫలాన్ని పొందాడు. ఆ కరువు రోజుల్లో కూడా 100 ఫలాన్ని పొందాడు. ఆ తర్వాత 26వ అధ్యాయంలోనే చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన మాట్లాడతాడు,
ఆ అక్కడ ఫిలిష్తీయులు ఇతను బాధ పెడుతూ ఉన్నప్పుడు తన తండ్రి తవ్విన బావులను పూర్తి చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి శ్రమ పెడుతున్నప్పుడు ఇస్సాకు వారితో జగడమాడకుండా వేరే బావులు తవ్వుతూ ఉంటాడు. అప్పుడు నీళ్లు పడినప్పుడు అబీమెలెకు వాళ్ళంతా కూడా చూసి మీ దేవుడు గొప్పవాడు, నీకు తోడుగా ఉన్నాడు అని సంధి చేసుకుంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వేం భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను. కాబట్టి ఇస్సాకు విశ్వాసమును బట్టి యాకోబు ఏశావును ఆశీర్వదించాడంటే ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు డైరెక్ట్ గా ఇస్సాకుతో మాట్లాడి ఏ వాగ్దానాలైతే చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా ఇస్సాకు జీవితంలో నెరవేర్పు జరిగినాయి. కాబట్టి ఆ విశ్వాసంతోనే యాషావుని ఆ యాకోబుని ఆశీర్వదించాడు. అదే విధంగా అదే వచనంలో చూసినట్టయితే విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. యాకోబు కూడా ఏం చేస్తాడంటే ఆ యోసేపు పిల్లలు మనిషే ఎఫ్రాయిం ఉంటే మనిషే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. ఈ 49వ అధ్యాయంలో చూస్తాం మనం ఆదికాండంలో. ఆ యోసేపు తన తండ్రి మరణించబోతున్నాడని చెప్పి తన ఇద్దరు కుమారుల్ని తీసుకొచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే తన కుడి చేతిని చిన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిం మీద పెట్టి ఎడం చేతిని పెద్ద కుమారుడైనటువంటి మనిషి మీద పెట్టినప్పుడు యోసేపు అంటాడు తన తండ్రికి దృష్టిమాంద్యం వచ్చింది కాబట్టి నా తండ్రి అది కాదు, పెద్ద కుమారుడు ఇతను అని చెప్తే నాకు తెలుసు. కానీ అతనుకుండే ఆశీర్వాదం అతనుకుంది, ఇతనుకుండే ఆశీర్వాదం ఇతనుకుంది, అతను కూడా గొప్ప జనాంగానికి వారసులు అవుతారని చెప్పి ఆశీర్వదించాడు. తనకున్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది యాకోబుకి అంటే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరి తన అన్నగారి గురించి భయపడి బయలుదేరి తన మేనమావ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పరలోకపు గవిని దర్శనం కనిపించినప్పుడు ఇది పరలోకపు గవిని అని యాకోబు అనుకుని దానికి బేతేలు అని పేరు పెట్టి అక్కడ దేవుడు వాగ్దానం ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు నాకు అన్నవస్త్రాలన్నీ కూడా బాగా లభించి నేను చక్కగా అభివృద్ధి చెందినట్టయితే మళ్ళీ తిరిగి వచ్చినట్టయితే ఇక్కడికి నా సంపాదన అంతట్లో నేను దశం భాగం ఇస్తానని చెప్పి అక్కడ ఒక ప్రామిస్ చేసుకుని వెళ్తాడు యాకోబు. అలాగే దేవుడు నిన్ను విడిచిపెట్టను అంటాడు యాకోబుతో. ఆ చెప్పిన ప్రకారమే యాకోబుకు అన్ని కూడా దేవుడు తోడుగా నడిపించాడు. కాబట్టి ఆ దేవుడు అతని జీవితంలో చేసినటువంటి ఆ క్రియల్ని బట్టి ఆ దేవుడు తనతో నడిచిన విధానాన్ని బట్టి దేవుడు అతన్ని దీవించిన విధానాన్ని బట్టి ఆ ఆశీర్వాదాలు అంటే దేవుడు యాకోబుకి చెప్పి ఉండాలి, రాబోయే తరంలో ఎఫ్రాయిము వృద్ధి చెందుతాడు, మనిషి కూడా వృద్ధి చెందుతాడు, కానీ అతనికంటే ఇతను వృద్ధి చెందుతాడని. కాబట్టి దాన్ని బట్టి ఆశీర్వదించాడు. తర్వాత చరిత్రలో మనం చూస్తే ఎఫ్రాయిము చాలా బలశాలి, యుద్ధ శౌర్యం కలిగిన వాడు. ఎఫ్రాయిమీలంతా కూడా చాలా బలశాలుగా మనం చూస్తాం తర్వాత చరిత్రలో. కాబట్టి దాన్ని బట్టి మనం చూసినప్పుడు యాకోబు ఇస్సాకు కూడా జరగబోయే సంగతులను బట్టి విశ్వాసం బట్టి ఆశీర్వదించారు. అంటే జరగబోయే సంగతులు ఎవరు చెప్పారు వాళ్ళకి? దేవుడే చెప్పాడు వారి ప్రత్యక్షతల్లో. తర్వాత వచనంలో మనం చూసినట్టయితే యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించెను. యోసేపు పుట్టినప్పుడు ఆజ్ఞాపించెను. ఇక్కడ యోసేపు చనిపోయే ముందు తనకు ఒక నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది పునరుత్థానం మీద. కాబట్టి వాళ్ళ అన్నదమ్ముల పిల్లలతో చెప్తాడు ఏంటంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు, మళ్ళీ తిరిగి మన స్వస్థలమైనటువంటి కణానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు నా శల్యాలను తీసుకెళ్లి అక్కడ సమాధి చేయండి అంటాడు. యాకోబు కూడా తన కుమార్తెలో చెప్తాడు, నేను లేయాను ఎక్కడైతే సమాధి చేశానో, అబ్రహాం శారా ఎక్కడైతే ఉన్నారో మరి అలాగే యాకోబు రాహేలు సమాధులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే నాది కూడా చెయ్యాలని చెప్తాడు. యాకోబు లేయ దగ్గరే తన సమాధిని పెట్టమని అడుగుతాడు. అలాగే యోసేపు కూడా నిర్గమము అంటే మీరు తప్పకుండా ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు, వెళ్ళేటప్పుడు నా ఎముకల్ని తీసుకువెళ్ళి అక్కడ చెయ్యండి. ఎందుకంటే యోసేపుకి పునరుత్థానము అనే ఐడియా ఉంది కానీ దాని మీద పూర్తిగా వివరణ తెలియదు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రాంతంలో ఆ సమాధి జరిగితేనే పునరుత్థాన అనుభవాన్ని పొందుతానేమో, ఆ మహిమ శరీరాన్ని ధరిస్తానేమో, ఒకవేళ ఐగుప్తులో సమాధి చేయబడితే నాకు ఆ భాగ్యం ఉండదేమో అని భావించి ఉండవచ్చు. ఇంకా ఆ తరానికి అంతగా పునరుత్థానం గురించి
ఒక ఐడియా దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఉంది. మృతులు పునరుత్థానం అనేది ఉందని తెలుసు కానీ పూర్తి వివరం తెలియదు. ఇప్పటికీ కూడా కొంతమంది దీని గురించి రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నారు. అంటే క్రైస్తవుల ట్రెడిషన్ సమాధి చేయటం అనేది అన్ని పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసాం, కోవిడ్ టైంలో సామూహిక దహనాలు అలాగే రకరకాలుగా ఒకవేళ చేయడానికి అవకాశం లేదు, మరి ఏంటి వారి సంగతి అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథంలో తర్వాత రిఫరెన్స్ నేను చెప్తాను. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ తీర్పు సమయానికి వచ్చేటప్పటికి సముద్రము దానిలో ఉన్న మృతుల్ని, ఆకాశ మండలం దాంట్లో ఉన్న మృతుల్ని, అంటే ఏ రోదసి యాత్రకన్నా వెళ్ళిన వాళ్ళు అక్కడే మరణిస్తే వాళ్ళ ఆత్మలు, ఇట్లా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి ఆత్మలు ఒకవేళ అగ్ని ప్రమాదంలో మరణించినా వారి ఆత్మలన్నీ కూడా అప్పగింప పడతాయి. అంటే ఏ ప్రాంతంలో మరణించామన్నది కాదు, కానీ మరణించే సమయానికి మనం ఏ స్థితిలో ఉన్నామన్నదే దేవుడు తీర్పు సమయానికి తీసుకుంటాడు. యోసేఫ్ కి అంత పూర్తి అవగాహన లేదు కాబట్టి నా శల్యాలను తీసుకెళ్లి అక్కడ కనాన్లోనే మీరు సమాధి చేయండి అని చెప్పి అడిగాడు. అదే విధంగా మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టించెను. విశ్వాసమును బట్టి ఆ మోషే గురించి ఇక్కడ చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే మోషే చరిత్ర. అయితే మోషేలో ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గమనించినట్లయితే 3 నెలలు వాళ్ళ తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక, అతడు సుందరుడై ఉండుట చూచి, అంటే సుందరుడు అని కాదు కానీ కేవలం ఇతడు మొత్తానికి గొప్పవాడు అవుతాడు అనే ఒక ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని 3 నెలలు దాచిపెట్టారు అతి కష్టం మీద. ఎందుకు 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఎందుకు ఉంచలేకపోయారంటే, 3వ నెల మనందరికీ తెలిసిందే. 3వ నెల కంప్లీట్ అయ్యేటప్పుడు పిల్లలు కొంచెం గట్టిగా అడవటం, అని చెప్పి కొన్ని సౌండ్స్ చేయటం అవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ శిశువుని దాచడం కష్టం అని చెప్పి వాళ్ళు ఆ జమ్ము తొట్లో పెట్టి అక్కడ పెట్టడం, ఆ పరో కుమార్తె చూడటం, పెంచుకోవటం. అయితే మోషేకి ఇట్లాంటి త్యాగపూరితమైనటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? ఫరో కుమార్తె దగ్గర ఉండి ఐగుప్తు ధన భోగ భాగ్యాలు అనుభవించుట కంటే ఆ రోజుల్లో ఈజిప్షియన్ నాలెడ్జ్ అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి జ్ఞానం. అక్కడ యుద్ధ ప్రావీణ్యతలు అన్ని ఆల్రెడీ నేర్చుకున్నాడు ఆయన. అక్కడే ఉంటే ఆ ఫరో తర్వాత అతనే చక్రవర్తి అయ్యి ఉండేవాడు. కానీ ఈ అల్పకాల భోగాలన్నీ కూడా నాకు వద్దు అనుకున్నాడు. పౌలు గారు కూడా ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్టయితే, మరి శ్రేష్టమైన జ్ఞానం కోసం నాకున్న వాటిని అన్నిటిని నష్టంగా ఎంచుకున్నానంటే తన కీర్తి ప్రతిష్టలన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఎవరైతే దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచుతారో వారు ఈ రకంగా ఉండగలరు. ఇంకోటి ఏంటంటే, మోషేని తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ పాలు ఇచ్చి పెంచింది. ఆ పెంచినప్పుడే ఆ స్తన్యపానం, దావీదు మహారాజు అంటాడు కదా, స్తన్యపానం అందే నా తల్లి నీ యందు నాకు నమ్మిక పుట్టించెను, గర్భవాసన ఉంటాను గాని నీవు నన్ను చూచావని చెప్పి అంటాడు. అంటే తల్లి పాత్ర చాలా గొప్పది పిల్లల మనస్తత్వాలు విషయంలో. ఆ పాలు అందుకునే మరి మనకు హిందూస్ కూడా చాలా మంది అన్యులు కూడా దేవుని ఎరిగిన వారంటే వారి దేవుళ్ళ పాటలు పిల్లలకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఆ పురాణ కథలకు సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారు. అలాగే యుకేబేదు తను పాలిచ్చే సమయంలో ఆ పిల్లవాడితో ఎన్నో విషయాలు మాట్లాడి ఉంటుంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎలాగైతే రాజాజ్ఞకు భయపడలేదో మోషే కూడా అట్లాగే రాజాజ్ఞకు భయపడలేదు. అతను తన వారసులైనటువంటి హెబ్రీ సంతానానికి విమోచన చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. మనం చూసినట్టయితే ఈ అధ్యాయంలో 9వ వచనం నుంచి 19వ వచనం వరకు, అంటే దాదాపు 11 వచనాలు అబ్రహాం గురించి వ్రాయబడినాయి. ఇక్కడ మోషే గురించి చూసినట్టయితే 7 వచనాలు, ఈ 40 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో 7 వచనాలు మోషే గురించి కేటాయించబడినాయి. అంటే మోషే విశ్వాసమును బట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి క్రియలు. మనం ఇంకా కిందకు వెళ్ళినట్టు చూసినట్టయితే, మోషే పెద్దవాడు అయినప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల భోగభాగ్యం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణ్ణి చూచుతున్నట్టు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. మోషే నాయకత్వ లక్షణాలన్నీ కూడా మనకు తెలుసు. ఆ ఐగుప్తు నుంచి విడుదల చేసే టైంలో దేవుడు ఒక నిబంధన పెడతాడు, పస్కా ఆచరించమంటాడు. విశ్వాసమును బట్టి ఆచరించాడు మోషే. అప్పటి వరకు పస్కా అంటే ఏంటో మోషేకి తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, ఎవరి ద్వారం బంధం మీద అయితే ఈ గొర్రె పిల్ల యొక్క రక్తం ఆ గుర్తుగా ఉంటుందో అక్కడి నుంచి ఆ మరణదూత పాస్ ఓవర్ అయిపోద్ది. పస్కా అంటే పాస్ ఓవర్ అని మనకు తెలుసు. ఆ బలి అర్పణలు అవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా విశ్వాసాన్ని బట్టి చేశాడు. మోషే జీవితాన్ని మనం చూసినట్టయితే అతను ఐగుప్తులో ఉండి ఫరో యొక్క రాజమందిరంలో పెరిగినప్పటికీ కూడా ఆ తల్లి వివరించిన విధానాన్ని బట్టి దేవుని స్వయంగా విశ్వాసమును బట్టి తెలుసుకున్నట్టు ద్వారా అనేక క్రియలు అతను చేసినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా విశ్వాసమును బట్టి వారి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయి చూచి మునిగిపోయిరి. విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు వీళ్ళు అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోషే ఒక మాట అంటాడు, ఊరక నిలిచి చూడుడి, యెహోవా మీకు కలుగు చేయ రక్షణను మీరు చూడండి అని చెప్తాడు. దానికి ఒబే అయి వాళ్ళు మోషే కర్ర తాకగానే ఎర్ర సముద్రం పాయలేనప్పుడు వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు. విశ్వాసం ఉంచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, మోషే కూడా విశ్వాసం ఉంచారు. అదే రకంగా వీళ్ళు కూడా వెళ్ళాలని చూశారు, ఎవరు ఐగుప్తీయులు. కానీ వాళ్ళ రథాలు వెళ్ళేటప్పటికి మళ్ళీ నీరు పొంగి వాళ్ళు అందులో సజీవ సమాధి అయిపోయారు. ఇది మోషే గురించి ఇక్కడ ఇచ్చిందంటే, మోషే యొక్క విశ్వాసం తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత ఫరో కుమార్తె దగ్గర ఫరో కుమారుడుగా పెరుగుతున్నప్పటికీ కూడా అతను తన స్వజాతీయుల గురించి మరిచిపోలేదు. ఇక్కడ అనుభవించే భోగభాగ్యాల కంటే దేవుని ప్రజల కోసం శ్రమ అనుభవించడం మంచిది. ఎవరు దేవుని ప్రజలు? ఇశ్రాయేలీలు. మోషేతో చెప్తాడు కదా, వారు నా బిడ్డలు, నా కనుగుడితో సమానం వాళ్ళని చెప్తాడు మోషేకి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి అట్లాంటి వారి కోసం నేను శ్రమలు అనుభవించడం మంచిది అనుకుంటాడు. ఈ నిర్ణయం తీసుకునేటప్పటికి ఇంకా దేవుడు మోషేతో మాట్లాడలేదు. కానీ అదంతా కూడా ఆ మోషే తల్లి అయినటువంటి యోకేబేదు ఇచ్చి ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అదే విధంగా తండ్రి అయినటువంటి అమ్రాం, ఇద్దరు కూడా లేవి వంశస్థులే కాబట్టి వారు ఆ బిడ్డకి ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా చెప్పి ఉండాలి. దేవుడు వారిని ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా వాగ్దానం ఇచ్చాడు అనేది కూడా చెప్పి ఉండదాన్ని బట్టి ఆయన దాన్ని విశ్వసించి ఆ కార్యాలన్నీ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ఇప్పటికి 3 విశ్వాస వీరులను చూసిన. ఎవరు? ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, ఆ తర్వాత మోషే, 4 చూసాం. తర్వాత ఈ 4 తర్వాత ఇక విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. ఎరికో గోడలు కూలిన సంఘటన మనందరికీ తెలుసు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు పొందినటువంటి మొట్టమొదటి విజయం, వీళ్ళు పొందినటువంటి మొట్టమొదటి విజయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ వివరణ అంతా కూడా మనకు ఉంటుంది. మరి ఎరికో పట్టణం గురించి మనం ఆలోచించినట్టయితే ఆ హైవే ఏంటంటే, ఆ పట్టణ ప్రాకారం మీద నుంచి 4 కార్లు ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. అంత వెడల్పైనటువంటి గోడలటవి. అట్లాంటి గోడలు, ప్రాకారం కలిగిన పట్టణాన్ని దేవుడు వీళ్ళకి ఇవ్వటానికి ఏం చేశాడు? ముందు ఆ పట్టణం చుట్టూ తిరిగి ఆ బోర్లు ఊదమన్నాడు. 7వ రోజున 7 సార్లు ప్రదక్షిణం చేయమన్నారు. అట్లాగే చేశారు. ఎరికో గోడలు కూలిపోయిన. ఎరికో గోడలు కూలిపోవటం అంటే మామూలు సంగతి కాదు. కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు మొదలు పెడతారు కదా,
అదే దాన్ని ఏమంటారు, ఎత్తుకే భూకంపం వచ్చి పడిపోయి ఉండొచ్చు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారట. అయితే ఈ మధ్య కాలంలో ఈ అదే త్రవ్వకాలు చేస్తారు కదా భూగర్భ పరిశోధకులు, వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో ఆ గోడలు ఎట్లా ఉన్నాయో అట్లాగే నిలువుగా భూమిలోకి దిగిపోయినాయి అంటే అది దేవుని చర్య కాబట్టి అలా దిగిని తప్పించి భూకంపం వస్తే గోడలు పక్కకు అటుపక్కకో ఇటుపక్కకో పడిపోవటం అనేది జరుగుతుంది. కానీ గోడ ఉన్నది ఉన్నట్టుగా భూమిలోకి దిగిపోయిందంట, దేవుని కార్యం అని చెప్పి వారు చాలా ఆశ్చర్యపోయారంటే. అంటే తెలియదు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు. మనకైతే అది ఆశ్చర్యం కాదు, అది దేవుని క్రియ అని మనకు తెలుసు కాబట్టి అవును దేవుడు అన్నది అక్కడ జరిగింది అని చెప్పి మనం నమ్ముతాం, ఇతరులకు చెప్ మాట వాళ్ళకి కలుగునంటాడు రోమా పత్రిక. అక్కడ ఆ రాహాబు వాళ్ళతో మాట్లాడిన మాటలు, ఆ వేగు చూడటానికి వచ్చిన వారితో మాట్లాడిన మాటలు మనం గమనించినప్పుడు, మీ ప్రభు మీ పట్ల, మీ దేవుడు మీకు చేసిన కార్యాలన్నీ మేము చూసాము. అమోరీల రాజులైనటువంటి ఓగు, సీహోను అనే రాజుల్ని మీరు ఎంత భయంకరమైన రాజుల్ని ఎలా చంపారో మాకు తెలుసు. అదే విధంగా మీ శత్రువుల మీద అరవీర భయంకరమైనటువంటి శత్రువుల మీద మీ దేవుడు మీకు అనుగ్రహించిన విజయాన్ని మేము విన్నాం. మా గుండెలు పగిలిపోయినాయి, మా ధైర్యం చెడిపోయింది. కాబట్టి దేవుడు తప్పకుండా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తాడు, అందులో నాకు ఏ రకమైన సందేహం లేదు. ఈ పట్టణస్తులకి మీ పట్ల ధైర్యం చెడిపోద్ది, వాళ్ళు మీకు సరెండర్ అవుతారు, తప్పకుండా మీకు విజయం కలుగుద్ది. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మీకు చేసిన ఉపకారాన్ని బట్టి నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి అంటుంది. అలాగే రాహాబు కుటుంబాన్ని అక్కడ వాళ్ళు రక్షించడం జరుగుద్ది. ఇదే 6వ అధ్యాయంలో 24, 25 వచనాలు చూసినట్టయితే వారు ఏ రకంగా ఆ కుటుంబాన్ని రక్షించిందనే వివరం కూడా అక్కడ మనకు ఉంటుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. ఇక్కడ రాహాబు జీవితాన్ని గురించి చూస్తే అపోస్తలుడైన పౌలు ఒక చోట అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు చూస్తే, ధర్మశాస్త్రం వల్ల ఎవరికీ కూడా ఆ విమోచన కలగదు, ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతుడుగా తీర్చబడరు. కానీ ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పి రాహాబు యేసుక్రీస్తు యెహోవా దేవుని చేసిన కార్యాలను బట్టి ఆ దేవుణ్ణి నమ్మింది కాబట్టి ఆవిడ ఆ నీతిమంతురాలుగా తీర్చబడింది. అక్కడ ఆ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది, ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలు మధ్య ఉన్నది అని చెప్పి. అది ఎలా సాధ్యం, ఆవిడ ఎప్పుడో మరణించింది కదా, ఆమె ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ మధ్య ఉండమేంటి అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. మన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళి చూస్తే అక్కడ 5గురు స్త్రీలు ఉంటారు. 5గురు స్త్రీలో రాహాబు కూడా ఉంది. అంటే యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసిందంటే ఇశ్రాయేల్ మధ్య ఆవిడ పేరు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంది. అంటే రాహాబు భౌతికంగా మరణించినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని బట్టి ఈ చరిత్ర ఎంతకాలం అయితే ఉంటుందో, ఈ భూమి మీద ఈ క్రైస్తవులు ఎంతకాలం అయితే ఉంటుందో, ఈ విశ్వాసులు ఎంతకాలం అయితే ఈ భూమి మీద జీవిస్తారో అంతకాలం కూడా రాహాబు మన మధ్య, ఇశ్రాయేల్ మధ్య ఉంది అని చెప్పి రాహాబు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. తర్వాత ఇక్కడ ఆయన అంటాడు పౌల్ గారు, ఆ ధర్మశాస్త్రం వల్ల కాదు కానీ ఎవరైతే విశ్వసించారో వారికి ఆ క్రియాఫలం పొందుతాను. అట్లాంటి క్రియాఫలం ఇక్కడ పొందింది. ఇక్కడ మోషే కూడా అంటాడు కదా, పొందబోయే ఫలాన్ని దృష్టిలో ఉంచుకొని, పొందబోయే ఫలం అంటే అది భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మిక ఫలాన్ని దృష్టిలో ఉంచుకుని భౌతిక పరమైనటువంటి అంశాలను వదిలిపెట్టేశాడు. అలాగే ఇక్కడ రాహాబు ఆ దేవుని మాటలు, దేవుని కార్యాలు విని విశ్వసించి ఆమె ఆధ్యాత్మిక ఫలాన్ని పొందుకునేది. నిత్యము ఆమె పేరు గుర్తుంచుకునేట్లు యేసుక్రీస్తు వంశావళికి వచ్చింది. మనం విశ్వాసాన్ని గురించి ధ్యానించుకునేటప్పుడు పోయిన వారం ఒక మాట గుర్తు చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. విశ్వాస వీరులు ఎవరు కూడా అనన్య సామాన్యులు కాదు, వారిలో కూడా లోటుపాట్లు ఉన్నాయి, వారిలో కూడా లోపాలు ఉన్నాయి.
వారి జీవితాలు మనం చూసేటప్పుడు వారి జీవితాలను కాదు గాని వారిలో ఉన్న విశ్వాసాన్ని మనం చూడాలి. ఇక్కడ రాహాబు జీవితం మనం చూసినప్పుడు రాహాబు జీవితంలో ఉన్న ఆ, రాహాబులో ఉన్న విశ్వాసాన్ని మనం చూడాలి. ఆమె ఎరికో పట్టణంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, యెహోవా దేవుడు ఆవిడంటే ఒక చక్కటి మాట, భూమికిని ఆకాశమునకు మీ దేవుడే దేవుడు. ఎంత చక్కని స్టేట్మెంట్ అబ్రహాం ఇస్తాడు ఈ 13వ అధ్యాయంలో ఆదికాండం. తర్వాత రాహాబు ఎంత చక్కగా చెప్పిందంటే, ఎలా చెప్పగలిగింది, విన్నది విశ్వసించింది, ధ్యానించింది, అప్లై చేసుకుంటాను జీవితానికి. కాబట్టి విశ్వాసము విశ్వాసం మన జీవితాల్లో మనం ఎట్లా అప్లై చేసుకుంటే ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏ రకమైన ఫలాన్ని పొందుతామనే దానికి రాహాబు జీవితం ఒక గొప్ప ఉదాహరణ. పౌలు గారు చెప్తారు కదా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారని అక్కడితోటి ఆపేయకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని. కాబట్టి రాహాబు జీవితంలో ఒక లోపం ఉండొచ్చు, ఇంకొకరి జీవితంలో ఇంకో లోపం ఉండొచ్చు, మన జీవితంలో ఇంకొక లోపం ఉండొచ్చు. ఏ లోపము లేని మనిషి అనేది ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టి మన జీవితం ఎట్లా ఉందనేది చూసి తీర్పు ఇస్తాడు. తర్వాత రాహాబ్ తర్వాత ఇక్కడ ఆ ఉన్నటువంటి వ్యక్తి గిద్యోను. ఏమి చెప్పుదుము, గిద్యోను, బారాకు, సంసోను. గిద్యోను గురించి మనకు తెలిసిందే. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి గిద్యోను చరిత్ర దాదాపు 3 అధ్యాయాలు ఉంటుంది. 6, 7, 8 వచనాలు కూడా గిద్యోను చరిత్ర ఉంటుంది. ఈ గిద్యోను నిజానికి సామాన్యమైన మానవుడే. కానీ మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేల్ రక్షించడానికి దేవుడు గిద్యోను ఎన్నుకున్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడినప్పుడు, పరాక్రమ గల బలశాలి అన్నప్పుడు, నేనేం పరాక్రమ గలవాడిని, చెట్టు చాటును నిలబడి ఎవరు నేను బాగు చేసుకుంటున్నాను, నాలో ఏ పరాక్రమం ఉంది అంటాడు గిద్యోను. కాదు కాదు, నీలో ఉంది పరాక్రమం అని చెప్పి ఆ దేవదూత చెప్పిన మాటని ద్వారా దేవుణ్ణి విశ్వసించాడు. ఆ మిద్యానీయుల్ని తరిమి కొట్టడానికి కేవలం 300 మందిని మాత్రమే ఆ యుద్ధానికి వాడుకున్నాడు. ఆ 300 మంది కూడా యాక్చువల్ గా యుద్ధం చేయలేదు, కానీ వాళ్ళు తల మీద కుండ బోర్లించుకుని 2 కన్నాలు కళ్ళ దగ్గర కళ్ళాలు పెట్టుకోవటం, ఆ కుండ దగ్గర దీపం పెట్టుకోవటం చూసి వాళ్ళు కలవరపరిచే ఆత్మ వాళ్ళని అవతల వాళ్ళని భయపెట్టడం, ఇదంతా కూడా మనకు తెలిసిందే గిద్యోని చరిత్ర. అంటే విశ్వాస వీరుడు. గిద్యోని జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత వఫ్రాలో తను తన అంగీని అక్కడ తగిలించడం, తర్వాత విగ్రహారాధన ప్రేరేపించడం అతని జీవితంలో కూడా ఉన్నాయి. కానీ అతను విశ్వాసంతో చేసిన పనిని ఇక్కడ చూపిస్తున్నారు గిద్యోని గురించి. అదే విధంగా బారాకు అంటే మనకి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇతను ఒక నఫ్తాలి గోత్రికుడు, మంచి యుద్ధ శౌర్యం కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ ఇంకో అతను మరి బారాకు రాయాలనుకున్నారు, బారూకు అయితేనేమో ఇర్మియా యొక్క అసిస్టెంట్. బారూకు కూడా ఇద్దరు కూడా భక్తి పరులు, విశ్వాసం ఉన్నవారే. ఈ బారాకు అయితే మాత్రం ఇతను ఒక సైన్యాధిపతి. మనం 5వ అధ్యాయంలో చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో. దెబోరా చేత ప్రేరేపింపబడి శత్రు సైన్యాన్ని సంహరించడానికి వెళ్లి శత్రు సైన్యాన్ని సంహరించి విశ్వాసం ద్వారా విజయకేతనంతో వచ్చినటువంటి వ్యక్తి ఈ బారాకు. తర్వాత సంసోను జీవిత చరిత్ర మనకంతా తెలిసిందే. అతను మరి నాజీర్గా ప్రతిష్ఠింపబడిన వాడు. చివరికి మధ్యలో దారి తప్పాడు, చాలా పతనం అయిపోయాడు. కానీ చివరిన ఒక్కసారి అడుగుతాడు, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఫిలిష్తీయుల్ని నేను సంహరించాలని అడుగుతాడు. దేవుని ఆత్మ తనను ఎడబాసినని తెలుసుకుంటాడు ముందు. మనము ఎప్పుడైనా దేవుడు మనకు దూరంగా ఉన్నాడా, దేవుడు మనల్ని విసర్జించాడని ఏ రకంగా తెలుసుకుంటామంటే అది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన. ఎంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు ఆలకించట్లేదంటే ఆ ప్రార్థన చేసే దాంట్లో ఏదో లోపం ఉంది. ప్రవక్త యెషయా అంటాడు కదా, నువ్వు ప్రార్థించినా మేము వినను, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ దుష్క్రియలు నీ చేతుల మీద నాకు కనపడుతున్నాయని. కాబట్టి ఆ దుష్క్రియలన్నీ మనం తీసివేసుకున్న తర్వాత చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ సంసోను ఎంత పతనం అయిపోయి అంత రియలైజ్ అయ్యాడు దేవుడి దగ్గర. రియలైజ్ అయ్యి, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఒకేసారి తన జీవితంలో సంహరించిన వాళ్ళకంటే కూడా 1,000 మందిని ఒక్కసారి ఆ ఫిలిష్తీయుల్ని చంపేశాడు ఆ దాగోను గుడిలో. తర్వాత యెఫ్తా జీవిత చరిత్ర కూడా మనకి ఈ గిద్యోను తర్వాత ఉంటుంది. ఈ యెఫ్తా కుమార్తె గురించి మనందరికీ తెలుసు. ఈ యెఫ్తా ఒక ఉపపత్ని కుమారుడు. ఇతను
అయినప్పటికీ కూడా తన కుమార్తెను చాలా బాగా పెంచాడు. యెఫ్తా కుమార్తె చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ కుమార్తె ఎలా ఉందంటే ఇతను చాలా భక్తిపరుడు అనమాట. యెఫ్తా కూడా విశ్వాస వీరుడు. అదే విధంగా దావీదు గురించి మనం చెప్పక్కర్లేదు. దావీదు జీవితంలో ఒక్కటే మనం జ్ఞాపకం చేసుకుంటే, బాలుడైన దావీదు 10 మూరల పొడవున్నటువంటి గొలియాతుని ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని ప్రజలను వేళాకోళం చేయటం ఏంటని చెప్పి ఆ ఒడిసెల రాయితో అతన్ని నుదుటి మీద కొట్టి బోర్ల పడేలా చేశాడు. విశ్వాసం, కేవలం విశ్వాసంతోనే విజయం. యుద్ధం యెహోవాదే అనుకున్నాడు, వెళ్ళాడు, చేశాడు. అది విశ్వాసం. ఇక దావీదు జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలు ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఇది మాత్రం మనం చూసినట్టయితే ఇది పూర్తిగా అతను ఎవరు కూడా ఊహించలేనటువంటి విజయం. యుద్ధం యెహోవాదే అని చెప్పి వెళ్ళాడు, అలాగే చేశాడు. తర్వాత సమూయేలు జీవిత చరిత్ర మనకు తెలుసు. 40 సంవత్సరాలు దీర్ఘదర్శిగా ప్రవక్తిగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు 40 సంవత్సరాలు. హన్నా కుమారుడు. హన్నా ప్రార్థన ఫలము సమూయేలు ఎక్కడ కూడా ఈ తప్పు చేశాడనే మాట ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదు. తను అంటాడు, ఆ ఇశ్రాయేలీలతో అంటాడు, చూడు నా జీవితం అంతా మీకు తెలుసు, ఎవరి దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకోలేదు, ఎవరిది నేనేం ఆశించలేదు అని చెప్పి తన గురించి తను గొప్ప సాక్ష్యం ఇచ్చుకుంటాడు. తర్వాత అతని పిల్లలు మాత్రం లంచగొండలు అయిపోయారు. కానీ సమూయేలు మాత్రం చాలా మంచి విశ్వాసి. అతను సౌలు గురించి దుఃఖిస్తాడు పతనం అయిపోయినప్పుడు, దావీదుని అభిషేకిస్తాడు. ఇట్లా చాలా మంచి స్థితిలో దేవుడు ఉంచాడు సమూయేలుని. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసము. ఆ సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం చూసినట్లయితే సమూయేలు విశ్వాస సహితమైన క్రియలన్నీ కూడా మనం చూస్తాం. అదే విధంగా వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. యెషయా దగ్గర నుంచి మలాకి వరకు ప్రవక్తలు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం కూడా ప్రవక్తే. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకుతో ఆయన అంటాడు, దేవుడు ఇదిగో నీ మధ్య ఉన్నటువంటి అబ్రహాం ఒక ప్రవక్త, అతడు ప్రార్థించినట్లయితే నీ ఇంటి వారి గర్భాలన్నీ కూడా తెరవబడతాయని చెప్పి. కాబట్టి అబ్రహాం మొదలుకొని ఉన్నారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు అందరి గురించి కూడా చెప్పాలంటే సమయం అనేది సరిపోదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు. రాజ్యాలన్నీ కూడా విశ్వాసం ద్వారా. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా, తండ్రి నేను వెళ్ళనా వద్దా అని చెప్పి దేవునితో ఆలోచించి వెళ్ళమంటేనే వెళ్ళాడు, లేకపోతే లేదు. దేవుడు వెళ్ళమంటేనే ఆ యుద్ధానికి వెళ్ళాడు, విజయం సంపాదించాడు. విశ్వాసంతో విజయాలు పొందినటువంటి రాజులు ఎంతో మంది ఉన్నారు. ఆసారాజు జీవిత చరిత్ర చూసినా, యెహోషాపాతు జీవిత చరిత్ర చూసినా, యెహోషాపాతు దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయాలు చూస్తే యెహోషాపాతు చేసినటువంటి గొప్ప ప్రార్థన ఏంటంటే 4 రకాలైన సైన్యం అతని మీదకి వచ్చేటప్పుడు ఉపవాస దినం ప్రకటించి ఆ పశువులు చంటి పిల్లలతో సహా ఉపవాసాలు చేసిన తర్వాత, విజయం పొందిన తర్వాత బెరాకా లోయలో స్తుతి అర్పించాడు యెహోషాపాతు. అట్లాంటి రాజులు ఎంతో మంది విశ్వాసంతోనే విజయం పొందారు. అదే విధంగా నీతి కార్యములు జరిగించారు. విశ్వాసంతో, నీతి అంటే దేవుని నీతి కార్యాలు జరిగించారు. వాగ్దాన ఫలము పొందారు. వాగ్దాన ఫలం అబ్రహాం జీవితమే దానికి ఉదాహరణ. మొట్టమొదటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయితే ఆ వాగ్దాన ఫలం 20 సంవత్సరాల తర్వాత పొందిన ఆ నిరీక్షణతో ఉన్నాడు. ఇస్సాకుని పొందుకున్నాడు. ఇంకా ఎంతో మంది వాగ్దాన ఫలాలు పొందుకున్నారు. అలాగే హన్నా ప్రార్థించినప్పుడు కూడా ఏలి అంటాడు కదా, వచ్చే సంవత్సరానికి నీకు ఒక కుమారుడు పుడతాడని. అలాగే ఉంటుంది. అలా ఎన్నో ఉదాహరణలు మనకి పరిశుద్ధ గ్రంథంలో వాగ్దాన ఫలాలు పొందిన వాళ్ళ మనం చూడవచ్చు. అదే విధంగా సింహముల నోళ్లను మోయించినాయి. దానియేలు జీవిత చరిత్ర మనకు తెలుసు. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలే నోరు మూసిన దానియేలుని చూసి, అంటే అతనిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే సింహాల నోళ్లు మోయించింది. అగ్ని బలమును చల్లార్చరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని బలాన్ని చల్లార్చి వాళ్ళ తల వెంట్రుకలు గాని, కనీసం వాళ్ళు ధరించిన వస్త్రాలు గాని అగ్నివాసన లేకుండా బయటికి వచ్చి విశ్వాసం అంటే ఇది అని చూపించారు వాళ్ళు. అదే విధంగా ఖడ్గదారం తప్పించుకునేది, బలహీనులుగా ఉండి బలపరచబడిది, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలేరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరల పొందిరి. ఇక్కడ సారెపతి విధవరాలు, షూనేమీరాలు ఇట్లాంటి వారి బిడ్డలు తిరిగి పొందిన వారి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి
విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. కొంతమంది అయితే అంటే వారి పేర్లన్నీ ఇక్కడ రాయటానికి వీలు పడక కొందరైతే కొన్ని విషయాలు ఇక్కడ రాయటం జరిగింది. వారి పిల్లల గురించి లేకపోతే వారి ఇంటి వారి గురించి శ్రేష్టమైన పునరుత్థానం అంటే ఇప్పుడు లాజరు పునర్జీవితం పొందాడు, మళ్ళీ మరణించాడు. యాయూరు కుమార్తె పునర్జీవితం పొందింది, మళ్ళీ మరణించింది. నాయీను విధవరాలు కుమారుడు బ్రతికాడు, మళ్ళీ చనిపోయాడు. అలా కాకుండా శ్రేష్టమైన పునరుత్థానం ఒకేసారి పొందాలని ఆ శ్రమలోనే కొంతమంది స్త్రీలు ఉండిపోయారంటే యాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపమ్మతో కోయబడిరి. ప్రవక్త యెషయా జీవిత చరిత్ర చూస్తే ఆ మనిషి కాలంలో ప్రవక్త యెషయాని రంపంతో కోసి చంపబడ్డాడు, హతసాక్షి అయిపోయాడని చెప్పి వ్రాయబడింది. అలాగే రాళ్లతో కొట్టబడ్డారు. ప్రవక్త ఇర్మియా రాళ్లతో కొట్టబడ్డాడు. మరికొంతమంది ప్రవక్తలు ఎంతో మంది రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఉన్నారు. శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి. చూడండి, ఏలియా వస్త్రధారణ మనం చూసినప్పుడు, తిష్పీడైన ఏలియా వస్త్రధారణ చూసినప్పుడు అతను చర్మం ధరించి తిరుగుతూ ఉంటాడు. గొప్ప ప్రవక్త అతను. శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు ఒబద్యా అనే ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త ఆ కొండ గుహలో ఉండటమే కాకుండా 100 మంది ప్రవక్తల్ని దాచిపెడతాడు. ఏది యెజబేలు కాలంలో. అట్లాంటి ప్రవక్తలు కొండ చర్యల్లో వాళ్ళు ఉండటమే కాకుండా అనేక మందికి ఆశ్రయం ఇచ్చి విశ్వాస వీరులుగా వారు మాత్రమే ఉండటం కాకుండా అనేక మంది విశ్వాస వీరులను ఈ ప్రపంచానికి అందించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి విశ్వాస వీరులు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. తిరుగులాడుచు సంచరించరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణత కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. చాలా మంది ఈ హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలం పొందలేదంటే తీర్పు అయిపోయి వాళ్ళేదో దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం అనేది జరగలేదు. దీనికి ఉదాహరణ చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును బడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. దర్శనంలో యోహాన్ గారు చూశారంట. 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు వాళ్ళు ఎవరు అంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు, అదే విధంగా దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు వాళ్ళు చంపబడ్డారు, ఆ బలిపీఠం క్రింద ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వాళ్ళు అంటున్నారంట, అయ్యా ఇంకెంతకాలం మేము హతసాక్షులు అయిపోయి బలిపీఠం క్రిందకు వచ్చి చాలా కాలం అయింది కదా, తీర్పు తీర్చు, మా రక్తం చిందించిన వాళ్ళకి తీర్పు తీర్చవా నువ్వు అని చెప్పి ఆ బలిపీఠం క్రింద నుంచి వాళ్ళు అడుగుతున్నారంట. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును, మరియు వారి వల్లనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవల్లని వారితో చెప్పబడింది. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా తెల్లని వస్త్రాలు ఇవ్వబడి. ఈ తెల్లని వస్త్రాలు ఏంటి? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను తెలుపు చేసుకున్న వారు వీళ్ళంతా కూడా. వీళ్ళు అడుగుతున్నారట, అయ్యా మేము ఎంతో కాలం అయింది, మమ్మల్ని అన్యాయంగా చంపేశారు కదా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటారు కదా పరిసయ్యుల శాస్త్రులతో, మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి హెబేలు మొదలుకొని బరకియా కుమారుడు అయినటువంటి జకర్యా రక్తం మీ మీద సాక్ష్యం పలుకుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు ఉన్న టైంకి ఆ బరకియా కుమారుడు జకర్యా వరకు చెప్పారు ఆయన. ఆ తర్వాత ఎంతో మంది హతసాక్షులు అయిపోయారు. మనకు తెలిసి గ్రాహం స్టైన్స్ ఒక హతసాక్షి, మరి ఇంకా చాలా మంది హతసాక్షులు అయిపోయారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా తీర్పు తీర్చవా, ఇంకా తీర్పు తీర్చు అంటే ఓపి పట్టండి. మీలాగే సాక్ష్యం ఇచ్చి మీలాగే వాక్యం చెప్పి తన ప్రాణాలని పణంగా పెట్టడానికి సిద్ధపడి ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తూ తమ జీవితాన్ని లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో సమయంలో మీ దగ్గరకు వస్తారు. అదే విధంగా మీ సహోదరులు
మిమ్మల్ని చూసి సువార్త చేత పట్టుకుని బయలుదేరిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో మీ దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక చాలు అన్న తర్వాత ఆ సంఖ్య సంపూర్ణం అయిన తర్వాత ఆ తీర్పు అనేది తీర్చబడుద్ది. అందాక మీరు వేచి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ విశ్వాసమును బట్టి ఆ క్రియలని ఎలాగ జరిగినాయి అని చెప్పడమే మాత్రమే కాకుండా విశ్వాస వీరులు ఎట్లాగయ్యారు వీళ్ళంటే, విశ్వాస వీరుడు ఎప్పుడు కూడా తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా వెనుతిరిగి చూడడు. అందుకని యేసుక్రీస్తు ఒక సందర్భంలో లూకాసువార్తలో చెప్పిన మాట, నాకటి మీద చెయ్యి వేసి వెనుతిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాదు అని చెప్తారు. ఒక్కసారి మనల్ని మనం సమర్పించుకున్న తర్వాత ఒక్కసారి ఏదోలే ఆ గుర్తు వేయించేసుకోండి, ఆ 666 ఏదో వేయించుకుంటే మీరు రక్షింపడతారంటే రాబోయే రోజుల్లో, సరే తాత్కాలికంగా అది వేయించుకుంటే జీవితకాలం మనకున్న విశ్వాసం అంతా అక్కడ పోయినట్టే కదా. ఆ ఏమైంది అక్కడ పోతే ఒకవేళ దానికి నిలబడిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్తాను, నిత్య జీవంలోకి వెళ్తాను స్థిర నిశ్చయంతో ఎప్పుడైతే విశ్వాసి కొనసాగుతాడో అతడే విశ్వాస వీరుడు. ఈ విశ్వాస వీరుల చరిత్రలో మరి మనకి హెబేలు మొదలుకుని ఇంత మందిని గురించి చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ పేర్లు ఉదహరింపబడిన వారు ఉన్నారు. ఇదంతా కూడా పౌలు గారు ఒక యూదులకు మాత్రమే కాదు గాని మనం కూడా మనలో ఏదో విశ్వాసం ఉందని అనుకుంటున్నాం. టైం వచ్చేటప్పటికి ఎంతమంది నిలబడతామో, ఒకవేళ జారిపోయే మనస్తత్వం మనలో ఉన్నట్టయితే ఈ 11వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ విశ్వాస వీరులు తమ జీవితాన్ని ఎట్లా త్యాగం చేశారు, మనకంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారో వాళ్ళు, ఎంత కీర్తి ప్రతిష్టలు పొందినవారో, ఎంత త్యాగధనంలో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో తలుచుకుంటే మనమెంత ఆఫ్టర్ ఆల్ అనుకుని ఈ లోకంలో ఎంతకాలం జీవించిన దేవుడి దగ్గర మనం వెళ్లాల్సిందే. కాబట్టి ఆ చివరి క్షణం వరకు కూడా దేవునికి సాక్షులుగా ఉందాం. అవసరమైతే హతసాక్షులుగానే మరణిద్దాం, కానీ వెనుతిరిగిపోయే మనస్తత్వంలో మనం ఉండకూడదని చెప్పి మనకి తట్టి లేపేటటువంటి అధ్యాయం ఇది. కాబట్టి ఈ విశ్వాస వీరుల చరిత్ర రోజుకొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నా, ఎక్కడైనా మనలో పిరికి తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు కదా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకిచ్చాడు గాని పిరికి తనంతో ఉండే ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన అనుసరించడానికి ఒక స్థిర నిర్ణయం తీసుకున్నావో ఇక లోకాన్ని ఒక పక్కని ఆయన వైపే చూస్తూ మనం కొనసాగాలి. అది ఈ అధ్యాయంలో మనకు చెప్తున్నది. కాబట్టి ఆ వైపు అడుగులు వేద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభా ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. ఏ రకమైన ఆటంకం లేకుండా ఇక్కడ వరకు నడిపించినందుకు వందనాలు. వినుట వల్ల విశ్వాసం కలుగునన్నావు తండ్రి. అదే విధంగా రాహాబు వింది, విశ్వసించింది, ఆ విశ్వాసాన్ని తన జీవితంలో అప్లై చేసుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకున్నంత మాత్రమే కాకుండా నీ వంశావళిలో కూడా వచ్చిన తండ్రి. అట్టి విశ్వాసం మేము కలిగి ఉండే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.